మార్కెట్కి వెళితే కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కానీ ఆ కూరగాయలు పండించే రైతుకు మాత్రం ఆ లాభం దక్కడం లేదు. కూలీల ఖర్చులు, విత్తనాల ధరలు, వాతావరణ మార్పుల దెబ్బకు కూరగాయల సాగు అంటేనే రైతులు భయపడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. దీంతో తెలంగాణలో పండాల్సిన కూరగాయలన్నీ పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. కానీ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఉగాది పండుగ సందర్భంగా రైతన్నలకు ఒక అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది. దానికి రైతులు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ పొలంలో వరి, పత్తి కాకుండా కూరగాయలు పండిస్తే చాలు. ఎకరాకు ఏకంగా 9,600 చొప్పున డైరెక్ట్ సబ్సిడీని మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతోంది. మరి ఈ సబ్సిడీని పొందాలంటే రైతులు ఎవరిని కలవాలి, ఎలా అప్లై చేయాలి, దీనికి ఉన్న అర్హతలు ఏంటి, ఇప్పుడు చూద్దాం. వరిధాన్యం ఉత్పత్తుల్లో దేశంలోనే టాప్ పొజిషన్లో ఉంది తెలంగాణ రాష్ట్రం. కానీ కూరగాయల విషయానికి వచ్చేసరికి మాత్రం కావాల్సినంత ఉత్పత్తి జరగటం లేదు. రైతులంతా వరి, పత్తి వైపే మొగ్గు చూపుతూ ఉండటంతో రాష్ట్రంలో కూరగాయల కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. ఈ లోటును భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పంట మార్పిడిని ప్రోత్సహించడంలో భాగంగా రాబోయే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10,000 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం రైతులకు ఉగాది కానుకగా పెట్టుబడి ఖర్చులో 40% అంటే ఎకరాకు 9,600 చొప్పున నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. అలాగే రైతుల శ్రమను తగ్గించడానికి, టెక్నాలజీని పరిచయం చేయడానికి అగ్రికల్చర్ డ్రోన్లు, వ్యవసాయ పనిముట్లపై కూడా భారీ సబ్సిడీలను ప్రకటించింది. సాధారణంగా ఒక ఎకరంలో కూరగాయలు పండించడానికి విత్తనాలు, నారు, ఎరువులు అన్నీ కలుపుకుని ఉద్యానవన శాఖ అంచనాల ప్రకారం సుమారు 24,000 ఖర్చవుతుంది. ఇందులో 40% పెట్టుబడిని అంటే 9,600 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. అయితే ఒక రైతుకు 100 ఎకరాలు ఉన్నా సరే ఈ సబ్సిడీ గరిష్టంగా 2.5 ఎకరాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఒక రైతుకు గరిష్టంగా 24,000 వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఈ సబ్సిడీని పొందాలంటే రైతులు ముందుగా స్థానిక ఉద్యాన శాఖ అధికారిని కలవాలి. మీ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కేవలం డబ్బులు మాత్రమే కాదు, సిద్దిపేట, జీడిమెట్ల లాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాల్లో పెంచిన అత్యంత నాణ్యమైన కూరగాయల నారును, విత్తనాలను కూడా ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందజేస్తుంది. ప్రభుత్వం ఇంత భారీ సబ్సిడీ ఇవ్వడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఉన్న డిమాండ్. వ్యవసాయ విశ్వవిద్యాలయం సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా అవసరాలకు ప్రతి ఏటా సుమారు 26 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 1,35,000 ఎకరాల్లో మాత్రమే కూరగాయలు సాగవుతూ 14,64,000 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. అంటే రాష్ట్రంలో సగానికి సగం కూరగాయల కొరత ఉంది. ఆ లోటును భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల మీద ఆధారపడవలసి వస్తుంది. ఆ దిగుమతులను తగ్గించి రైతులకే ఆ ఆదాయం దక్కాలనేదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.
కేవలం విత్తనాలకే కాదు, రైతుల శ్రమను తగ్గించడానికి ఉగాది కానుకగా వ్యవసాయ యంత్రాలపై కూడా భారీ రాయితీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. వ్యవసాయంలో ఇప్పుడు డ్రోన్ల వాడకం గేమ్ చేంజర్గా మారింది. ఎకరాల కొద్దీ పొలానికి కేవలం నిమిషాల్లో పురుగుల మందు స్ప్రే చేయడానికి ఈ డ్రోన్లు అద్భుతంగా పనిచేస్తాయి. కూలీల కొరతను తీర్చడమే కాకుండా మందు వృధా కాకుండా ఇవి కాపాడతాయి. అందుకే నిరుద్యోగ యువతకు, మహిళా సంఘాలకు, రైతు ఉత్పత్తిదారులు సంఘాలకు ఈ డ్రోన్ల కొనుగోలుపై 50 నుంచి 100% వరకు భారీ సబ్సిడీలను అందిస్తోంది. వీటితో పాటు పందిరి కూరగాయల సాగుకు పండల్స్, మల్చింగ్ షీట్లకు, బిందు సేద్యం పరికరాలకు కూడా ఉద్యానవన శాఖ అద్భుతమైన సబ్సిడీలను అందిస్తుంది. ఎప్పుడూ ఒకే పంట వేసి నష్టపోయే కన్నా మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయలను సాగు చేయడం ఎప్పుడూ లాభదాయకమే. దానికి తోడు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు 9,600 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ ఉండటం, డ్రోన్లపై సబ్సిడీలు ఇస్తూ ఉండటం రైతులకు నిజంగా ఒక ఉగాది బంపర్ ఆఫర్ అని చెప్పాలి. నాణ్యమైన నారు, సబ్సిడీ డబ్బులు ఈ రెండూ దొరికితే రైతులకు పెట్టుబడి భారం సగానికి సగం తగ్గిపోతుంది.